నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, తలలో పేను కొరికిందనంటే అక్కడ మొత్తం హెయిర్ లేకపోవడం, ఇలా ప్యాచెస్ లాగా అయితూ ఉంటాయి. అసలు ఆ ప్రాబ్లమ్ ఎందుకొస్తదండి ఎక్కువగా చెప్పాలంటే? ఏదైనా హెయిర్ ఆయిల్ వల్ల అంటారా? దేనికొస్తుంది అసలు ఆ ప్రాబ్లమ్? దాన్ని మనం తెలుగులో పేను కొరుకుడు అంటామండి. చాలామంది ఏమనుకుంటారంటే మన తలలో పేన్లున్నాయి. ఆ పేలు కొరికినప్పుడు మన హెయిర్ అలా ప్యాచెస్‌గా ఊడిపోతుందంట. అది కంప్లీట్‌గా రాంగ్ నోషన్ అండి. పెయిన్ కొరుకుడిని మనము సైంటిఫిక్‌గా ఏమంటామంటే అలపేషియా ఎరేటా అంటామనమాట. అలపేషియా ఎరేటా అనేది ఇనిషియల్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్‌నేమో మనం అలపేషియా టోటాలిస్ అంటాం. ఆ తర్వాత ఏమో అలపేషియా యూనివర్సాలిస్ అంటామనమాట. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టేజ్‌లో మనం ఏమంటామంటే పెయిన్ కొరుకుడు అంటాము. దాన్ని అలపేషియా ఎరేటా అంటాం. ఈ అలపేషియా ఎరేటా అనేది పెయిన్ కొరకడం వల్ల వచ్చింది కాదనమాట. మనం దీన్ని ఏమంటామంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటామనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మీనింగ్ ఏంటంటే మన బాడీలోకి ఏదన్నా ఒక బ్యాక్టీరియా వచ్చింది, ఒక వైరస్ వచ్చింది, లేకపోతే ఒక ఫంగస్ వచ్చింది, ఒక ప్రోటోజోవన్ వచ్చింది, లేకపోతే ఒక మల్టీ సెల్యులార్ పారాసైట్ వచ్చింది, లేకపోతే ఏదన్నా మనకు బాడీకి సరిపోని ప్రోటీన్ కానీ ఏదన్నా బాడీలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలంటే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దానికి అగెన్స్ట్‌గా ఇమ్యూన్ సిస్టమ్ లాంచ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయాలన్నమాట. అంటే చంపేయాలి. మన బాడీ ఏం చేయకూడదంటే మన బాడీ పార్ట్స్‌ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపకూడదన్నమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌లో ఏమవుతుందంటే మన బాడీనే మన నార్మల్ సెల్స్‌ని ఒక ఫారిన్ బాడీ అనుకోని దాన్ని అటాక్ చేసి చంపడం మొదలుపెడతాయి. ఈ కండిషన్‌లో ఏమవుతుందంటే మన హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి చూసారా? అంటే మన హెయిర్ వచ్చేది ఒక ట్యూబ్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని హెయిర్ ఫాలికల్ అంటామన్నమాట. ఆ ఫాలికల్‌ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి ఆ ఫాలికల్స్‌ని చంపడం మొదలుపెడుతుందన్నమాట. ఎప్పుడైతే దాన్ని చంపడం మొదలుపెడుతుందో అప్పుడు హెయిర్ లాస్, ప్యాచీ హెయిర్ లాస్ వస్తుందన్నమాట. బేసిక్‌గా అది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటామన్నమాట. చాలామంది దీంట్లో చేసే ప్రాబ్లమ్ ఏంటంటే దీన్ని ఫస్ట్ స్టేజెస్ చెప్పుకుందాం. ఫస్ట్ స్టేజ్‌లో చిన్న చిన్న ప్యాచెస్‌లో హెయిర్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్‌లో ఏమంటామంటే అలపేషియా టోటాలిస్ అంటామన్నమాట. అలపేషియా టోటాలిస్ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదన్నా ఒక బాడీ పార్ట్‌లో పోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐబ్రో మొత్తం పోవడం, లేకపోతే మీసాలు మొత్తం పోవడం, లేకపోతే ఒక సైడ్ గడ్డం పోవడం. చిన్న చిన్న ప్యాచెస్ నుంచి ఒక బాడీ పార్ట్‌లో హెయిర్ మొత్తం పోవడం స్టార్ట్ అవుతుందండి. దీన్ని అలపేషియా టోటాలిస్ అంటాం. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తది. నెక్స్ట్ స్టేజ్‌లో ఏంటంటే టోటల్ బాడీలో మొత్తం ఒక్క హెయిర్ లేకుండా పోతుందన్నమాట. దాన్ని అలపేషియా యూనివర్సాలిస్ అంటాం. టోటాలిస్‌లో నుంచి యూనివర్సాలిస్‌లోకి వెళ్తది. ఎరాటా నుంచి టోటాలిస్‌లోకి వెళ్తది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే చిన్న ప్యాచ్ పోయిందనుకోండి హెయిర్, ఏం కాదు కదా కొన్ని రోజులకి వచ్చేస్తుంది కదా నేను ట్రీట్మెంట్ తీసుకోకపోయినా పర్లేదనుకుంటారు. ఒక చిన్న ప్యాచ్ ఉండింది, నార్మల్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇంకొంచెం పెద్ద అవుతది, కొంచెం పెద్ద అవుతది. ఇదంతా ఒక ప్రోగ్రెస్ లాగా జరిగి అలపేషియా యూనివర్సాలిస్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట. చాలామంది అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, లేకపోతే ఒక వెస్టర్న్ మెడిసిన్ అంటారు, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ, ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్‌కి వెళ్ళి తీసుకునే మెడిసిన్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్‌గా స్టెరాయిడ్స్ ఇస్తారనమాట. స్టెరాయిడ్స్, ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు. అదేం చేస్తుందంటే మీ ఇమ్యూనిటీని టెంపరరీగా తగ్గించేస్తుంది. అది స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ ఎక్కువ రావడము, రీబౌన్స్ ఎఫెక్ట్ రావడము, అంటే చిన్న ప్లేస్‌లో నుంచి పెద్ద ప్లేస్‌కి రావడము, టోటాలిస్‌లోకి వెళ్ళడము, యూనివర్సాలిస్‌లోకి వెళ్ళడం, అంటే బాడీ మొత్తం హెయిర్ పోవడం అనేది జరుగుతుందనమాట. బట్ హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దాన్ని మనం ఇమ్యూనో సప్రెషన్ చేయమనమాట. ఏదైతే మీ బాడీ సెల్స్‌ని ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపుతుందో ఆ టెండెన్సీని మనం తీసేస్తామనమాట. ఎలా తీసేస్తామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మనం హోమియోపతిలో ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ గనక మనం హోమియోపతిలో వాడితే ఏమవుతుందంటే సో ఏదైతే టెండెన్సీ ఉందో మీ బాడీ సెల్స్‌ని ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి అది కంప్లీట్‌గా తగ్గిపోతుంది. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు హోమియోపతిలో లేకుండా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఒక 100 కేసెస్ గాని వస్తే ఆల్మోస్ట్ 60-70 కేసెస్‌ని మనం పర్మనెంట్‌గా క్యూర్ చేయొచ్చు. ఇంకా మిగిలిన కేసెస్‌ని కొంచెం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సింప్టమ్స్ మాత్రం తగ్గియచ్చు, కంప్లీట్‌గా క్యూర్ చేయలేం. కొన్ని కేసుల్లో కంప్లీట్‌గా తగ్గిపోతుంది. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక 100లో ఒక 10 కేసుల్ని మనము ఎంత ట్రీట్మెంట్ చేసినా తగ్గదనమాట. అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి? రైట్. నాకు 60 కేసుల్లో కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది. రైట్. లేకపోతే 50% ఆఫ్ ది కేసెస్‌లో కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది. ఒక 20% ఆఫ్ ది కేసెస్‌లో మళ్ళీ వస్తుంది.
ఇంకొక 20% ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా తగ్గిపోతుంది, ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడో వస్తుంది అనమాట. ఇంకొక 10% ఆఫ్ ది 20% ఆఫ్ ది కేసెస్లో ఏం జరుగుతుందంటే మనం మెడిసిన్ ఇచ్చిన రోజులు అది తగ్గినట్లు ఉంటుంది, మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇంకో 10% ఆఫ్ ది కేసెస్లో ఏమవుతుందంటే మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా తగ్గదు. సో అరౌండ్ సక్సెస్ రేట్ అనేది 90% ఉంటుంది ఈ కేసులో. 100% సక్సెస్ రేట్ అనేది మనకు అలపేషియాలో ఈ పేను కురుకుల్లో ఉండదన్నమాట హోమియోపతి. అంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందండి? తప్పకుండా అండి. సో మనకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కేసెస్లో హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. సో ఏదైతే మీ బాడీ టెండెన్సీ ఉంటుందో ఆ టెండెన్సీ తగ్గిపోయి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనకు మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెయిర్ అనేది వస్తుంది. అంటే ఎన్ని మంత్స్ ఈ హోమియోపతి యూజ్ చేయాలంటారండి? మంత్స్ ఉంటుందా? 3 to 6 months మనకు ఒక యావరేజ్ టైం. ఆల్మోస్ట్ అందరికీ 3 monthsలో మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇంకొక 3 months ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ 3 months మనం ఏం చేస్తామంటే ఉన్న డిసీజ్ని తగ్గించడానికి చూస్తామన్నమాట, క్యూర్ కోసం చూస్తాం. నెక్స్ట్ 3 months నార్మల్గా అయిపోయింది, కంప్లీట్గా తగ్గిపోయింది. నెక్స్ట్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మళ్ళీ రాకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చేసే ప్రోటోకాల్ వేరే ఉంటుంది ఫస్ట్ 3 months. నెక్స్ట్ 3 months చేసే ప్రోటోకాల్ వేరే ఉంటుంది. కొంతమందికి 1 monthలోనే తగ్గిపోవచ్చు, కొంతమందికి 4 months 5 months కూడా పట్టచ్చు. ఆన్ అన్ యావరేజ్ 3 to 6 months ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో వీళ్ళు ఎలాంటి కేరింగ్ అంటూ తీసుకోవాలంట, జాగ్రత్త అనుకోవచ్చు? సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది మన స్కిన్కి సంబంధించిన డిజార్డర్ కాదు, లేకపోతే హెయిర్కి సంబంధించిన డిజార్డర్ కాదు. టోటల్ మన బాడీనే, మన బాడీ సెల్స్ని, అంటే సిస్టమిక్ డిజార్డర్ అంటాం మనం. మన బాడీనే బాడీ సెల్స్ని అటాక్ చేస్తుంది. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. సో మెయిన్గా ఈ కాలంలో జరిగేది ఏంటంటే మన లైఫ్ స్టైల్, మనం మంచి డైట్ తీసుకుంటున్నామా లేదా, సో కరెక్ట్ టైం తీసుకుంటున్నామా లేదా, డైట్ అనవసరమైన ఎక్కువ తీసుకుంటున్నామా, లేకపోతే ఏ టైంలో పడితే ఆ టైంలో తీసుకుంటున్నామా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిద్ర, చిన్నపిల్లలు అయితే లేకపోతే ముసలి వాళ్ళు అయితే ఎంతసేపు కావాలంటే వాళ్ళు అంతసేపు నిద్రపోవాలి పర్ డే. అడల్ట్ అయితే మినిమం 7 to 9 hours డీప్ స్లీప్లో ఉండాలి. స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చి ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో మనం ఏమంటామంటే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ అంటాము, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అంటాము, పవర్ ఎక్సర్సైజ్ అంటాము, స్కిల్ అంటాము. ఎండ్యూరెన్స్లో మళ్ళీ లోకల్ ఎండ్యూరెన్స్ అంటాము, లేకపోతే మిడ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాము, స్పీడ్ ఎక్సర్సైజెస్ అంటాము, పవర్ ఎక్సర్సైజ్. ఇవన్నీ కాంబినేషన్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్సర్సైజ్కి వచ్చినప్పటికి. నెక్స్ట్ ఏంటంటే అడిక్షన్స్. వీళ్ళకి ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా? టీవీ అడిక్షన్ ఉందా, మొబైల్ అడిక్షన్ ఉందా, పాన్ అడిక్షన్ ఉందా, వీడియో గేమ్స్ ఉన్నాయా, లేకపోతే రీల్స్, షార్ట్స్, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ అడిక్షన్స్ నుంచి కూడా బయటికి రావాలి. ఇవంతా స్ట్రెస్ రిలేటెడ్ అనమాట. అంతేకాకుండా వీళ్ళు స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఏమన్నా ఉన్నారా, వీళ్ళ లైఫ్లో ఏమన్నా స్ట్రెస్ ఉందా, మన లైఫ్ స్టైల్ కన్నా మార్చుకొని హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే చాలా వరకు ఈ డిసీజ్ తగ్గిపోతుంది. ఈ డిసీజ్లో మన లైఫ్ స్టైల్ అనే దాని ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుందన్నమాట. మన లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం వల్లే మోస్ట్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మనకు వస్తాయన్నమాట. అంతేకాకుండా ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా, ప్రతి ఒక్క చిన్న దానికి మెడిసిన్స్ వాడడం, కొంచెం ఫీవర్ వస్తే మెడికల్ స్టోర్ కూడా మెడిసిన్స్ వాడడం, అట్లా ఏమన్నా ఎక్కువ మెడిసిన్స్ వాడుతున్నారా, అనవసరంగా మెడిసిన్స్ కూడా వాడకూడదు. సో మన బాడీలోకి ఎంత కెమికల్స్ తక్కువ వెళితే అంత నార్మల్గా ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి అబ్నార్మల్ డిసీజెస్, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి లైఫ్ స్టైల్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.